ఈ విష ప్రచారంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ విష ప్రచారాన్ని మంచి ప్రచారంతో ఆ మొక్క యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మరలా ప్రజల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించాలని ప్రయత్నం చేస్తున్నాం. అదృష్టవశాత్తు ప్రభుత్వం స్పందించింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖులు అందరూ మాట్లాడిన వివరాలను గమనించిన తర్వాత ఈరోజు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సుభద్ర గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ ఒక్క మొక్కని నరకొద్దని, భవిష్యత్తులో కోనోకార్పస్ మొక్కలు నాటకపోయినా కనీసం ఉన్న మొక్కల్ని రక్షించుకోవాలని, వాటిని నరకొద్దని, నరికితే తగిన చర్యలు తీసుకుంటామని, ఒక మొక్క నరకాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేటు సంబంధిత అధికారుల దగ్గర నుంచి తీసుకోవాలని, అలా తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని సుభద్ర గారు చెప్పారు. అది మంచి పరిణామంగా భావిస్తున్నాను. ప్రభుత్వం స్పందించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అసలు